హలో వెల్కమ్ టు షెఫ్. ఇవాళ వీడియోలో కర్డ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈజీగా. ఈ కర్డ్ రైస్ అనేది నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నానండి. అండ్ మీరు కానీ షెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ ముందు రోజు మిగిలిన అన్నం అండి. దాన్ని నేను పొడిగా చేసేసి 2 గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్ 3 విజిల్స్ పెట్టేశాను. ఈ కుక్కర్ అనేది దానంతటా అది చల్లారిన తర్వాత మనము మూత అనేది ఓపెన్ చేసేయాలి. చూసారా, అన్నం చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని మనం మ్యాషర్తో అన్నా లేదంటే స్పూన్ వెనకాలతో అన్నా మనము దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి మెత్తగా. దీంట్లోకి మనము 1/2 కప్ పాలు వేసాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేయండి, పాలు మర్చిపోకుండా, వేడిలో మాత్రం వేయకండి. దీంట్లోకి 1 కప్పు నేను ఇక్కడ పెరుగు వేసేస్తున్నాను. ఇంకా 2 టీ స్పూన్ సాల్ట్. మీరు ఈ పాలు ఇంకా పెరుగు అనేది మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వేసుకోవచ్చు. గట్టిగా చేసుకోకండి, కర్డ్ రైస్ తినడానికి బాగోదు. ఇక్కడ నాకు కొంచెం కన్సిస్టెన్సీ కోసము ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసేసి కలిపేసేసాను. ఇది నాకు కరెక్ట్ అండి, సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మిరియాలు వేసేసుకోండి దంచి. పచ్చిమిరపకాయ పొడిగా కట్ చేసేయాలి. ఒక చిన్న ముక్క అల్లము, కొన్ని జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు తుంచకుండా వేసేయండి. కరివేపాకు, తాలింపు బంద్ చేసేయాలి. కొన్ని జీడిపప్పులు ఎర్రగైన తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా కర్డ్ రైస్లో వేసేసి కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి. ఎండి మిరపకాయలు అనేది తినేటప్పుడు బాగుంటుంది అనమాట కర్డ్ రైస్లోకి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది కొత్తిమీర అనేది తప్పకుండా వేసుకోండి. టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినడానికి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. Thank you.